800 ఏళ్ల క్రితం ఒక మహారాజు ఆదేశించగా దేవతలు స్వయంగా కట్టించినట్టు చెప్పబడే అద్భుతం ఈ కోనార్క్ సూర్య దేవాలయం. 52 టన్నుల అయస్కాంత శక్తి సహాయంతో గాలిలో తేలుతూ మెరిసిన సూర్య భగవానుని విగ్రహం. 1903లో ఓ ఆంగ్లేయ గవర్నర్ ఈ దేవాలయాన్ని ఇసుకలో ఎందుకు నిమజ్జనం చేశాడు? గర్భగుడి తలుపులు నేటికి ఎందుకు మూసి ఉన్నాయి? సిమెంట్ కూడా లేని రోజుల్లో ఆధునిక టెక్నాలజీకి ముందే ఇంతటి అమోఘమైన శిల్పకళ ఎలా సృష్టించగలిగారు? సూర్యుని చంద్రుని గమనాన్ని అనుసరించే రథచక్రాలు నేటికి సమయాన్ని సూచిస్తున్నాయి. ఓ పురాతన గడియారంలా గాలిలో తేలిన విగ్రహం వెనుక దాగిన 52 టన్నుల అయస్కాంతం, దాని మూలం ఏమిటి? ఇప్పుడు అది ఎక్కడ ఉంది? 2022లో ప్రభుత్వం గర్భగుడిని తెరవడానికి ప్రయత్నించగా అక్కడి ప్రశాంతతలో దాగిన గొప్ప రహస్యాలు ఇంకా బయటపడలేదు. కోనార్క్ సూర్య దేవాలయం ఇది కేవలం రాళ్ల నిర్మాణం కాదు, ఇది భారతీయ విజ్ఞానానికి, పురాణ గాథలకు, మానవ మహిమకు చిరస్థాయిగా నిలిచిన సాక్ష్యం. ఒరిస్సాలోని పూరికి దగ్గరలో ఉన్న ఈ కోనార్క్ సూర్య దేవాలయం భారతీయ జ్ఞాన విజ్ఞానాలకు, కళలకు ఒక అద్భుతమైన ఉదాహరణ. సూర్యుని రథం ఆకారంలో 7 గుర్రాలు, 24 చక్రాలతో నిర్మితమైన ఈ ఆలయం ఖగోళ గణనలకు, సమయాన్ని కొలవడానికి ఒక పురాతనమైన టెక్నిక్. దీని గొప్పతనాన్ని గుర్తించి యునెస్కో 1984లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ఎవరు నిర్మించారు? దీని సమాధానం కోసం మనం ద్వాపర యుగానికి వెళ్ళాలి. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు పొందిన శాపం ఈ మొదటి సూర్య దేవాలయ నిర్మాణానికి దారితీసింది. తన అందంతో గర్వపడిన సాంబుడిని శ్రీకృష్ణుడు కుష్ఠవ్యాధితో బాధపడమని శపించాడు. సూర్య భగవానుని ప్రార్థించడం ద్వారా సాంబుడు వ్యాధి నుండి విముక్తి పొందాడు. కృతజ్ఞతగా అతను చంద్రభాగా నది ఒడ్డున సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. కోనా అంటే దిక్కు, అర్క అంటే సూర్యుడు అనే పదాల కలయికే కోనార్క్. సూర్యుని మొదటి కిరణం నేరుగా గర్భగుడిపై పడేలా ఈ ఆలయం నిర్మించబడింది. మనం ఇప్పుడు చూస్తున్న ఆలయం సాంబుడు నిర్మించింది కాదు. చరిత్రకారుల ప్రకారం ఇది 4వసారి నిర్మించబడింది. 13వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. రాజమాత కస్తూరిదేవి ప్రేరణతో తన తండ్రి జగన్నాథుని ఆలయాన్ని నిర్మించినట్లే సూర్యదేవునికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని నరసింహదేవుడు సంకల్పించాడు. అత్యుత్తమ శిల్పి అయిన బిషు మహారాణా ఈ నిర్మాణ బాధ్యతను తీసుకున్నాడు. 1200 మంది కళాకారులు 12 సంవత్సరాలు శ్రమించి ఈ అద్భుతాన్ని సృష్టించారు. రాళ్లను కలపడానికి ఉపయోగించిన ఐరన్ క్లాంప్స్ అప్పటి టెక్నాలజీకి నిదర్శనం. చివరి దశలో శిఖరంపై కలశం స్థాపించడం కష్టంగా మారింది. దాంతో రాజు ఆగ్రహానికి గురయ్యాడు. అప్పుడు 12 ఏళ్ల ధర్మపద్ ముందుకు వచ్చి కొన్ని గంటల్లో కలశాన్ని స్థాపించాడు. కానీ మిగిలిన కళాకారులను కాపాడటానికి అతను తన ప్రాణాలను అర్పించాడు. ఆలయ ప్రాణప్రతిష్ఠ జరిగిన వెంటనే కొన్ని రహస్యమైన సంఘటనలు జరిగాయి. విగ్రహాలు పడిపోవడం, రాళ్లు కదలడం వంటివి జరిగాయి. ఇది అశుభమని భావించి పూజలు నిలిపివేశారు. సంవత్సరాల తరబడి ఈ ఆలయం నిర్మానుష్యంగా మారింది. గత 123 సంవత్సరాలుగా ఈ ఆలయ తలుపులు మూసి ఉన్నాయి. 1903లో గవర్నర్ బోర్డిల్ ఈ ఆలయం కూలిపోకుండా ఉండటానికి గర్భగుడిని ఇసుకతో నింపి తలుపులు మూయించాడు. అప్పటి సాంకేతిక పరిమితుల దృష్ట్యా ఇది సరైన నిర్ణయమేమో కానీ నేటికి ఇది చర్చనీయాంశమే. 2022లో ఏఎస్ఐ దీనిని తెరవడానికి ప్రయత్నించినా ఇంకా అది సాధ్యం కాలేదు. గర్భగుడి లోపల ఏముందో ఎవరికీ తెలియడం లేదు. ఈ ఆలయం తన అద్భుతమైన వాస్తుశిల్పంతో పాటు అధునాతన టెక్నాలజీకి ప్రసిద్ధి. 52 టన్నుల అయస్కాంతం, గాలిలో తేలే విగ్రహం, ఖచ్చితమైన సమయాన్ని చూపించే రథచక్రాలు, ఇవన్నీ నేటికి రహస్యాలే. సూర్యోదయం యొక్క మొదటి కిరణం నేరుగా గర్భగుడిలోని విగ్రహంపై పడేలా ఈ ఆలయం నిర్మించబడింది. ఇసుక, రాతి, గ్రానైట్తో నిర్మించిన ఈ ఆలయం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఉంది. సూర్యుని రథం వలె నిర్మించిన ఈ ఆలయంలోని 7 గుర్రాలు ఇంద్రధనస్సులోని 7 రంగులను సూచిస్తాయి. న్యూటన్ కనుగొనడానికి 400 ఏళ్ల ముందే ఈ ఆలయాన్ని నిర్మించిన వారికి ఈ విషయం ఎలా తెలిసింది? 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి. ప్రతి చక్రంలోని 8 చువ్వలు, ప్రతి 2 చువ్వల మధ్య 3 గంటల సమయం, మొత్తం 24 గంటల కాలాన్ని తెలియజేస్తాయి. ఈ సూర్య గడియారం అపసవ్య దిశలో సమయాన్ని చూపిస్తుంది. ఆలయ శిఖరంపై ఉన్న 52 టన్నుల అయస్కాంతం, రాళ్లను కలిపే ఇనుప పలకలు, ఈ టెక్నాలజీ అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. అయస్కాంత శక్తి వలనే విగ్రహం గాలిలో తేలుతున్నట్లు కనిపించేది. ఈ అయస్కాంతం ఎంతటి శక్తివంతమైనదంటే దాని సమీపంలో వెళ్లే ఓడల దిక్సూచీలు కూడా పనిచేయడం మానేసేవి. అందుకే పోర్చుగీసు వారు దీనిని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. తమ నావిగేషన్ కోసం వారు ఈ అయస్కాంతాన్ని తొలగించారని చెప్తారు. మరో కథ ప్రకారం 1568లో కాలా పహాడ్ అనే ముస్లిం జనరల్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. గాలిలో తేలుతున్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయిన అతను ఆలయంపై దాడి చేసి అయస్కాంతాన్ని తొలగించాడు. దానితో 227 అడుగుల ఎత్తైన ఆలయం కూలిపోయింది. పూజారులు విగ్రహాన్ని ఇసుకలో దాచి తర్వాత పూరికి తరలించారు. న్యూఢిల్లీ మ్యూజియంలో ఉన్న విగ్రహమే అసలైనదని కొందరు నమ్ముతారు. 7వ శతాబ్దంలో కోనార్కులో అనేక గొప్ప కట్టడాలు ఉండేవని చైనా యాత్రికుడు
హుయాన్ సాన్ పేర్కొన్నాడు. ఇది వివిధ మతాల సంగమ స్థానం. 2వ శతాబ్దంలో టోలెమీ దీనిని కన్నాగా అనే ఓడరేవుగా పేర్కొన్నాడు. కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయం ఎప్పటికీ పూర్తి కాలేదని భావించినప్పటికీ 1384 నాటి శాసనాలు ఇది పూర్తయిందని, పూజలు జరిగాయని తెలియజేస్తున్నాయి. 1580లో అబుల్ ఫజల్ కూడా దీనిని గొప్పగా వర్ణించాడు. 17వ శతాబ్దం నాటి రికార్డుల ప్రకారం 16-17 శతాబ్దాల మధ్య ఈ ఆలయానికి నష్టం జరిగింది. 18వ శతాబ్దంలో అరుణ స్తంభాన్ని పూరి జగన్నాథ ఆలయానికి తరలించారు. నేటి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారితే కోనార్క్ వంటి పురాతన దేవాలయాలు ఒకప్పుడు విజ్ఞాన కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ అన్ని మతాల వారు వచ్చి ఏదో ఒక విషయం నేర్చుకునేవారు. ఇది కేవలం హిందూ దేవాలయం మాత్రమే కాదు, ఇది కోనార్క్ సూర్య దేవాలయం యొక్క కథ. దీని చరిత్ర, రహస్యాలు, పురాతన భారతీయ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన పురాతన వైభవాన్ని వారికి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.